సాక్షి దినపత్రిక ఛానల్ ఎడిటర్లు జర్నలిస్టులపై నమోదు చేస్తున్న అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులకు నిరసనగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే మాజీ ఉపాధ్యక్షులు దురాని, సీనియర్ జర్నలిస్ట్ శివనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్లు మాట్లాడుతూ సాక్షి కార్యాలయానికి పోలీసులు వచ్చి వేధింపులకు పాల్పడడం చట్టవిరుద్ధమైన చర్య అని ఖండించారు. సాక్షి పత్రిక కార్యాలయానికి వచ్చి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం, అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి వరకు హడావిడి చేయడం సరికాదన్నారు. పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరించడాన్ని పాత్రికేయులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే కాకినాడ అధ్యక్షులు అంజిబాబు, ఉపాధ్యక్షులు వీధి గోపీనాథ్, గోన సురేష్ కుమార్, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ సెక్రటరీ మోహన్, కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పత్రికలపైన కానీ పాత్రికేయులపైన కానీ జరుగుతున్న దాడులు మాత్రం నిజంగా సమాజానికి చాలా సిగ్గుపడాల్సిన విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ప్రజా గొంతుకులు వినిపించే వాళ్ళు పత్రికలు అయితే, ప్రజా వాణిని సమాజానికి ప్రభుత్వానికి తెలియజేసే పత్రికలు అయితే ఏదో వంకతోటి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఏదో వంకతోటి పత్రికా కార్యాలయంపై దాడి చేయడం మాత్రం నిజంగా చాలా శోచనీయ విషయం కానీ చెప్పాలి. సాక్షి కార్యాలయంపై జరుగుతున్న దాడులు కూడా ఇదే కోవకు చెందినవి. ఎందుకంటే రాజకీయాలు వేరు, ఈ విధంగా పత్రికలపైన వేధింపులు పాల్పడే తీరు వేరు. అని ఎప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు పాత్రికలు కానీ పత్రికలు కానీ ఇచ్చే గౌరవం మాత్రం చాలా బేసిక్గా ఉంటుందన్నారు, ఎటువంటి సందేహం లేదు. కానీ వీరి హయాంలోనే పత్రికలపై దాడులు జరగడం చాలా శోచనీయ విషయం. ఇప్పటికైనా సరే ఈ రాజకీయాలుగా చూసుకుంటూ పత్రికలను వదిలేస్తే తప్పించి ఈ రాజకీయ వేధింపులు ఆగకపోతే పత్రికలపైన ఎటువంటి ఉద్యమానికైనా వెనకాడేది లేదని పాత్రికల తరఫున ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాను.